ఎంత చేతగాని ప్రభుత్వం అంటే నిర్వాసితుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఈ స్కూల్ ఆవరణ కలెక్టర్ ఆఫీస్ గా మార్చుకున్నారు. వీళ్ళు గొప్పలు చెప్తుంది. మళ్ళీ ఈ కలెక్టర్ ఆఫీస్ ని, స్కూల్ భవనాన్ని కలెక్టర్ ఆఫీస్ చేస్తే స్కూల్కి పిల్లలు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి నిర్మాణం ఎక్కడ చేశారు మీరు? ఇవాళ ఎందుకు హడావుడిగా ఎల్ నినో ఉన్నా కూడా ఈ హడావుడి ఎందుకు? మళ్ళీ వర్షాలు పడవనా? మీ లెగ్ మహిమతోటి నీళ్లు రావనా? ఎందుకోసం? మరి ఈ ఇంటికి సంబంధించినటువంటి, ఈ స్కూల్కి సంబంధించినటువంటి భవనాలని ప్రభుత్వం తీసుకుంటే వీళ్ళకి భవనాలు ఎప్పుడు కట్టాలి? అప్పటి వరకు వీళ్ళకి స్కూల్ అవసరం లేదా? ప్రత్యామ్నాయ మార్గాలు చెయ్యకుండా ప్రభుత్వం ఒక నియంత పోకడలకు వెళ్ళి ఇబ్బంది పెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వారికి భరోసా ఇస్తున్నా, ఈ ప్రభుత్వం కానీ చెయ్యకపోతే మీరు ముఖ్యమైనటువంటి వాళ్ళు, మీరు మాకు చెప్పండి, సమయం ఇవ్వండి, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ అందరికి సంబంధించినటువంటి సమస్యల్ని మా ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో, మనందరి ప్రభుత్వంలో తీర్చే విధంగా మీకు మాటిప్పిస్తా, భరోసా కల్పిస్తా. ఖచ్చితంగా వారితోటి మీరు ఈ ప్రభుత్వం చెయ్యకపోతే ఖచ్చితంగా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని మీకు మాటిస్తున్నా. థ్యాంక్ యూ.